హైదరాబాద్లో ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీస్ 100లో 1 ఉంటాయి. అందులోని ఒక అద్భుతమైన విల్లా, అది కూడా రీసేల్ విల్లా. అవును, 1.5 year old విల్లా. ఓనర్ గచ్చిబౌలి షిఫ్ట్ అవుతున్నారు డ్యూ టు సమ్ రీజన్స్. కరెంట్ మార్కెట్ ప్రైస్ కన్నా 20% తక్కువలోనే అమ్మడానికి చూస్తున్నారు. ఎందుకంటే 1.5 year old అండ్ రీసేల్ కాబట్టి 20% ఈజ్ ఏ రీజనబుల్ డిప్రిషియేషన్. ముందుగా అయితే ఈ గేటెడ్ కమ్యూనిటీ గురించి మాట్లాడుకుందాం. మొత్తం 300 ప్లాట్స్ ఉంటాయి. 33 feet, 40 feet అండ్ 60 feet రోడ్స్ ఉన్నాయి. 3 పార్కులు ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని ప్లాట్స్ లోని విల్లాస్ కన్స్ట్రక్షన్ అయిపోయాయి. ఓన్లీ విల్లాస్ కోసమే ఎక్స్క్లూజివ్ గా ఈ వెంచర్ పెట్టారు. ల్యాండ్ ప్రైస్ వచ్చేసి ₹1,00,000 ఉంది ఇక్కడ. కానీ ఇంకా కొన్ని ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. అవి 1,00,000కి కొనుక్కుంటామన్నా కూడా ఓనర్స్ అమ్మట్లేదు. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, క్లబ్ హౌస్ లోని బ్యాంకెట్ హాల్ ఉంది. తర్వాత గెస్ట్స్ కి రూమ్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ 2 హాల్స్ ఉన్నాయి. ప్లస్ జిమ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇంకా క్లబ్ హౌస్లో చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ వీక్ డాన్స్ క్లాసెస్ కానీ డిఫరెంట్ ఇక అసోసియేషన్ ఫామ్ అయింది కాబట్టి వాళ్ళందరూ డిసైడ్ అయ్యి మంచి మంచి కల్చరల్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తుంటారు. ఈ ఏరియా ఏసరావు నగర్లో ఉంది. అండ్ దీన్నైతే బల్లగుద్ది చెప్తున్నాను, ఇది బంజారా హిల్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ హైదరాబాద్ అని చెప్తాను నేనైతే. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఏ విల్లా కూడా 4 కోట్లకి తక్కువ లేదు. కానీ మన ఓనర్ రీసేల్ విల్లా కాబట్టి 3.5 CR పెడుతున్నారు. అండ్ ఆ 3.5 CR కూడా నెగోషియబుల్ ప్రైస్. ఈజ్ కంప్లీట్లీ ఓపెన్ టు నెగోషియేషన్స్. మీకు నచ్చిన ప్రైస్ మీరు కోట్ చేయండి. అది ఓనర్కి నచ్చితే ఎస్, డీల్ డన్. వెంచర్లో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి, కానీ నేనైతే కొన్ని కీ పాయింట్స్ కవర్ చేశాను. ప్రస్తుతానికైతే మనం విల్లా చూడడానికి వచ్చాం కాబట్టి అర్జెంటుగా విల్లాని చూసేద్దాం. వాస్తుకి పర్ఫెక్ట్, ఎందుకంటే ఈస్ట్ ఫేసింగ్ 240 square yardsలో 4,373.59 SFT బిల్టప్ ఏరియా. అంటే ఎంత పెద్దదో తెలుసా? ఊహించుకోవడానికే చాలా కష్టం. లోపలికి వెళ్ళి చూడడమే బెటర్. అంత స్పేస్ వస్తుంది మనకి. అన్ని లైట్లు ఆన్ చేస్తే విల్లా ఒక వజ్రంలా మెరిసిపోతుంది. పార్కింగ్ స్పేస్ 4 కార్లు పెట్టుకునేంత పార్కింగ్ స్పేస్ ఉంది. ఒక ఫ్యామిలీకి ఎంత ప్రైవసీ కావాలో ఆ ప్రైవసీ అంతా దొరికేంతగా అన్ని రూమ్లు ఉన్నాయి. మొన్న ఒక వీడియో చేశాను, 4 crores ఒక లగ్జరీ విల్లా వీడియో చేశాను కదా, అది కూడా ఉన్నది ఈ వెంచర్లోనే. లింక్ కింద ఉంది, వెళ్ళి చూడండి కావాలంటే. కానీ ముందైతే ఈ వీడియో చూడండి, ఎందుకంటే ఈ విల్లా ఒక రీసేల్కి వచ్చిన విల్లా. ఈ విల్లాలో సర్వెంట్ రూమ్ ఉంది. ఆ సర్వెంట్ రూమ్కి సర్వెంట్ బాత్రూమ్ కూడా ఉంది. సర్వెంట్ ఇంటి లోపలికి వచ్చే ఒక డోర్ ఉంది. ఆ డోర్కి మనం ఇంటి లోపల నుంచి లాక్ వేసుకోవచ్చు. సర్వెంట్ రూమ్ నుంచి ఓపెన్ చెయ్యలేరు. పదే రీసేల్ విల్లా కొనుక్కోండి అని చెప్తున్నాను, ఎందుకంటే ఇలాంటి డీల్ ఇంకోసారి మీ జీవితంలోనే చూడడం కష్టం. 8 feet మెయిన్ డోర్, రోబస్ట్ ఉంటుంది, వెరీ స్టాండర్డ్ క్వాలిటీలో. ఈ మధ్య మోడర్న్గా వచ్చే విల్లాలన్నీ ఒక రూల్ ఫాలో అవుతున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లోని ఎక్కువ పార్కింగ్ ఇద్దాం, ఎందుకంటే ఫ్యూచర్లోని మనకి ఒక కారు ఉండొచ్చు, 2 కార్లు ఉండొచ్చు, ఒక స్కూటీ, ఒక బైక్, తర్వాత ఇంకో 2 కార్లు, తర్వాత పిల్లలు వచ్చాక వాళ్ళు 2 బల్లులు తెచ్చుకుంటారు. ఇండియా మారుతోందండి. ఇంటి ముందు రోడ్డు మీద బల్లులు పెట్టే రోజులు పోయాయి. అందుకని పార్కింగ్ స్పేస్ ఎక్కువ ఇద్దాం అనే రూల్తో గ్రౌండ్ ఫ్లోర్లో లివింగ్ స్పేస్ తగ్గించేసి గ్రౌండ్ ఫ్లోర్ని ఓన్లీ డ్రాయింగ్ రూమ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చి సపరేట్గా చిన్న సర్వెంట్ రూము అటువైపు ఆ చివరు ఉంటాయి. ఈ మధ్య మోడర్న్ విల్లాస్ అయితే ఈ రూల్ ఫాలో అవుతున్నాయి. మోర్ పార్కింగ్ స్పేస్ ఇన్ ద గ్రౌండ్ ఫ్లోర్ అండ్ రిమైనింగ్ రూమ్స్ ఆర్ జస్ట్ ఫర్ డ్రాయింగ్ గెస్ట్స్ కోసం. ఆల్రెడీ వెంచర్కే కుప్పలుగా సెక్యూరిటీ ఉందంటే ఈ విల్లా కూడా చుట్టూ సీసీ క్యామ్సే. అదండి గ్రౌండ్ ఫ్లోర్ మ్యాటర్. గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ మనకి సెమీ ఫర్నిష్డ్ వస్తాయి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి అన్ని భారీ రూమ్లే మీకు కనబడతాయి, చిన్నవి మరే ఉండవు. లాంజ్ ఏరియా, టీవీ యూనిట్, ఈ 2 కలిపి ఒక హాల్. వెనక్కి అంటే సౌత్ వెస్ట్ లో మాస్టర్ బెడ్రూమ్ ఉంది, అది కాసేపట్లో చూద్దాం. ఇప్పుడు ముందుకి అంటే ఈస్ట్ సైడ్ వెళ్తే మనకి ఆగ్నేయంలో కిచెన్ చాలా పెద్దగా ఉంటుంది. అండ్ కబోర్డ్ వర్క్ అంతా అయిపోయింది. స్టోరేజ్ స్పేస్ కూడా ఎక్కువగానే ఉంది. ఆడవాళ్ళకి ఎంత పెద్ద కిచెన్ ఉంటే అంత హ్యాపీగా ఉంటారు. ఇరికిరిగ్గా ఉంటే ఎవ్వరికి నచ్చదు. అలాగే ఈస్ట్ డైరెక్షన్లో పూజా గది. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్, ఇదే వెంచర్లో ఒక 5 విల్లాస్ పైనే కట్టిన బిల్డర్ ఈ విల్లాని కూడా కట్టారు. బిల్ట్ ఫర్ పర్ఫెక్షన్ అన్నమాట.
ఎక్కడ కూడా ఒక చిన్న మిస్టేక్, చిన్న ఫాల్ట్ కూడా ఉండదు కన్స్ట్రక్షన్లోని. ఇక బయటికి వెళ్తే సిట్అవుట్ ఏరియాకి మెయిన్ పార్క్ వ్యూ ఉంటుంది. చీకట్లో సరిగ్గా చూపించలేకపోతున్నాను కానీ మీరు పొద్దున్న ఒక్కసారి ఈ విల్లాని చూడండి, కొనకుండా వెళ్ళరు. హాల్ వెనక యూటిలిటీ బాల్కనీ ఉంటుంది. ఆ బాల్కనీకి ఒక చిన్న లుక్ వేసొద్దాం. ఆ బాల్కనీలో మెయిన్ బిట్ ఏంటంటే చాలా పెద్ద స్పేస్ ఉంది, అక్కడే ఉతికేసుకొని అక్కడే ఆరేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి పిల్లలు, వాస్తు ప్రకారం సౌత్ వెస్ట్ సైడ్ లో ఏముండాలి? మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి. ఎస్, దట్స్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్తున్నాం. యాక్చువల్ గా ఓనర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు నాన్ మూవబుల్ ఫర్నిచర్ అంతా ఉండిపోద్దంట, మూవబుల్ అంతా వాళ్ళతో వెళ్ళిపోద్దంట. అంటే కబోర్డ్ వర్క్ ఉంటుంది, ప్లస్ ఇంకేవో ఉంచుతారు, తీసుకెళ్ళిపోతారు. అవన్నీ ఓనర్స్ ప్రొవైడ్ చేస్తారు. డీటెయిల్స్ ఒకసారి మీరు విల్లాని విజిట్ చేస్తే అవన్నీ తెలిసిపోతాయి. అబ్బబ్బబ్బబ్బబ్బా, భారీ సైజులో ఉంది మాస్టర్ బెడ్రూమ్. దాని అటాచ్డ్ బాత్రూమ్ కూడా అంతే భారీ సైజులో ఉంటుంది. ప్లస్ ఆ బాత్రూమ్ ముందు డ్రెస్సింగ్ రూమ్ కూడా వస్తుంది. ఒక ప్రీమియం విల్లా చూస్తున్నామంటే కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. రూమ్ సైజెస్, క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్, వెంటిలేషన్, వాస్తు, అలాగే ఆ విల్లా ఉన్న గేటెడ్ కమ్యూనిటీ, బిల్డర్ కి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, అండ్ ఫైనలీ ద ప్రైస్. అండ్ 3.5 CR విచ్ ఇస్ ద నెగోషియబుల్ ప్రైస్. దాని ప్రకారం ఈ విల్లాని చూసుకుంటే, ఎందుకంటే కింద ల్యాండ్ 240 స్క్వేర్ యార్డ్స్ లో విల్లా ఉంది, లక్షకు కూడా ఎవరు అమ్మట్లేదంటే 2,40,00,000 ల్యాండ్ ప్రైస్ లోని 3.5 అంటే 1.1 CR నెగోషియబుల్ ప్రైస్ లో ఉన్న ఈ విల్లాలో నాకైతే ఏ తప్పు, మిస్టేక్, ఫాల్ట్ ఏమీ కనబడటం లేదు. ఇందాటి నుంచి మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, లిఫ్ట్ చూపిస్తున్నాను కానీ దాని గురించి ఏం చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు చూద్దాం, ఇట్ హ్యాస్ వెరీ బ్యూటిఫుల్ డిజైన్, బ్రహ్మాండంగా ఉంటుంది లోపల. నాకైతే లిఫ్ట్ లోనే ఉండిపోవాలనిపిస్తుంది. అలాగే లిఫ్ట్ లో ఉండిపోతే మిగిలిన రూమ్ లన్నీ ఎవరు చూపిస్తాడు, అందుకని బయటకు వచ్చాను. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ గురించి మాట్లాడుకుంటే హాల్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్, దాని నుంచి బాల్కనీ. ద బాల్కనీ హ్యాస్ ఎ వెరీ బ్యూటిఫుల్ వ్యూ. ఎందుకంటే ఇంకొంచెం ఎలివేషన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ తో కంపేర్ చేస్తే పార్క్ వ్యూ ఉంటుంది. అబ్బా, ముందే చెప్పాను కదా, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏ టైంలోనైనా ఆ వ్యూ అయితే అద్భుతంగానే ఉంటుంది. అండ్ విల్లాలైతే ఎవరు దగ్గర వెలిగిపోతూనే ఉంటాయి లైట్లన్నీ నిన్ను. అండ్ ఆ పక్కకి వెళితే హోమ్ థియేటర్ రూమ్, మీ ఇష్టం, దాన్ని బెడ్రూమ్ అని చేసుకోండి, జిమ్ అని చేసుకోండి, కానీ ఇట్ ఈస్ మేడ్ ఫర్ హోమ్ థియేటర్. అటాచ్ టాయిలెట్స్ ఆర్ ఆబ్వియస్. హోమ్ థియేటర్ రూమ్ కూడా అటాచ్ టాయిలెట్ ఉంది, కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ కి అటాచ్ టాయిలెట్ లేదు. కామన్ టాయిలెట్ ఉంది విచ్ ఇస్ ఫర్ హాల్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. నెక్స్ట్ వచ్చే మాస్టర్ బెడ్రూమ్ కి ఎలాగో అటాచ్ టాయిలెట్ ఉంది, అది కూడా చాలా పెద్దగా ఉంటుంది. సేమ్ కింద మాస్టర్ బెడ్రూమ్ అంత సైజెస్ లోనే ఉంటుంది. నాకైతే ఈ విల్లాలో పర్సనల్ గా నచ్చింది ఫ్లోరింగ్, సీలింగ్ అండ్ పెయింటింగ్. ఎందుకంటే ఇవే వెంటిలేషన్ కి ముఖ్య కారణాలు. పెద్ద విండోలు పెట్టుకోండి, కానీ లోపల డార్క్ కలర్స్ ఉంటే లైటింగ్ వస్తుందా? రాదు. టైల్ కలర్స్ దగ్గరికి వస్తే దే ఆర్ వైబ్రెంట్. సీలింగ్స్ ఆర్ ఆల్సో ప్రెటీ మోడర్న్ అండ్ బ్యూటిఫుల్. ఇప్పుడు ఈ మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ బాత్రూమ్కి వెళ్తే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, డ్రెస్సింగ్ రూమ్ మిస్సింగ్ అవుతుంది. ఎందుకంటే చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చిన కామన్ టాయిలెట్ ఆ డ్రెస్సింగ్ రూమ్ స్పేస్ ని ఆక్యుపై చేసింది. మరి దీనికి సొల్యూషన్ ఇందాకే చూసారు మీరు వీడియోలోని. అటువైపు సౌత్ వెస్ట్ సైడ్ ఒక అందమైన డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. ఇక మీరు టెర్రస్ ని చూస్తూ ఉండండి, నేను ప్రైస్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ చెప్తాను. ప్రైస్ వచ్చేసి 3.5 CR విచ్ ఇస్ నెగోషియబుల్. తగ్గుతారు పేమెంట్ స్పీడ్ బట్టి. చెప్పాలంటే ఇది చాలా మంచి డీల్. యాక్చువల్గా ఇక్కడ ల్యాండ్ ప్రైస్ 80,000, కానీ 80,000 లో ట్రాన్సాక్షన్స్ అయితే జరగడం ఆగిపోయాయి. ఇప్పుడైతే ఈ వెంచర్ లో ఉన్న ల్యాండ్స్ ని ఎవరు అమ్మట్లేదు, 1,00,000 అడిగినా కూడా అమ్మట్లేదు. దే ఆర్ వెయిటింగ్. అంటే మీరు 1,00,000 వేసుకోవచ్చు. 240 స్క్వేర్ యార్డ్స్, 2.5 crores ల్యాండ్ కోసం. విల్లా కోసం కోటి పెట్టలేరా? 1.5 year అయింది విల్లా కట్టి. ఇట్స్ ఎ ప్రెటీ నైస్ డీల్. ఏసరావు నగర్ లో ఉంటుంది. హైటెన్షన్ రోడ్ కి 1.5 kilometers అండ్ సైనిక్పురి ECIL రోడ్ కి 2 kilometers. లొకేషన్ ఇస్ ప్రెటీ నైస్. ఇట్ ఈస్ పీస్ఫుల్ ఎనఫ్ అండ్ ఇట్ ఈస్ క్లోజ్ ఎనఫ్ టు ఎవ్రీథింగ్ ఇన్ ద సిటీ. మాస్టరు, ఈ వీడియోని మీరు ఎంతవరకు చూసారంటే సబ్స్క్రైబ్ బటన్ బాదాల్సిందే మీరు.